ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదన్నారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అలుగుండ్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఆయన. ఆత్మీయ సమావేశంలో అనేక రకాల కులాలు మతాలు వారు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు సుజనా చౌదరి. సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే ప్రజల సమస్యలు తీరుతాయని తెలిపారు. నియోజకవర్గంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఏ ప్రాంతంలో పర్యటించినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. కాలనీలలో తాగునీటి సమస్య తీవ్రతరంగా ఉందని, డ్రైనేజీ నీరు తాగునీరుతో కలిసిపోతుందని అన్నారు. నియోజకవర్గంలో 22 డివిజన్లలో 22 కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తానని అన్నారు. తనను గెలిపిస్తే అన్ని సమస్యలు తీరుస్తానని, ఈసారి ఎన్నికలలో తనను గెలిపించాలని ఓటర్లకు సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో డివిజన్లో జేపీ టవర్స్ ఏరియాలో అపార్ట్మెంట్ వాసులందరితో కూడా సమావేశం జరిగింది. వారికి అపార్ట్మెంట్స్ అయితే ప్రైవేటీ కాబట్టి బాగానే కట్టారు, కానీ వీళ్ళకి కనెక్టివిటీ కానీ అప్రోచ్ రోడ్లు లేవు సరిగ్గా. వీటన్నిటికీ కూడా చిరు సమస్యలు. ఇకపోతే బయటికి వెళితే వచ్చే సమస్యలు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇంకెక్కడ ఉండవని అనుకుంటున్నాను నేను. కాబట్టి వాళ్ళకి ఏది కావాలో అవన్నీ కూడా సాధ్యమైనవే. ప్రయత్న లోపం లేకుండా ఎంపీగా అభ్యర్థి చేస్తున్న చిన్ని గారు కానీ నేను కానీ ఇద్దరం కూడా ప్రయత్నం లోపం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి అన్నీ చేపిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి షటిల్ సర్వీస్ ఒకటి కావాలంటే దానికి కూడా ఒక మార్గం చెప్పాం. దాని ప్రకారం వాళ్ళు ముందుకు వచ్చి చేయించుకుంటారని. ఇకపోతే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అరాచక పాలన చేశారు. అది అందరికీ తెలుసు కాబట్టి ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా ఒక 5 సంవత్సరాల్లో ఈ టవర్ నేను కట్టాను, ఈ హాస్పిటల్ కట్టాను, అది కాలేజ్ కట్టాను, ఈ రోడ్ వేసాను, ఫ్లైఓవర్ వేసాను చెప్తారు. మన దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి లేదు. ఒక ఇటుక పెట్టలేదు, ఒక ఇసుక పెట్టలేదు, ఒక వాటర్ ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక డ్రైనేజ్ ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టలేదు, ఏమీ లేదు. అన్నీ అవినీతి పాలన చేశారు. అందరికీ ప్రజలకు తెలుసు. ఇప్పుడు దాని గురించి ఈ ప్రత్యర్థుల గురించి దుర్భాషలాడటం, మాట్లాడిన ఏది మాట్లాడినా వాళ్ళ స్థాయి అంతే అని వదిలేయడం తప్పితే మనం ఇప్పుడు సమయం వృధా పాలన చేయకూడదు. ప్రజలకి సూటిగా మనం ఏమి చేయగలము అనేది చెప్పాలి. చేయలేకపోతే ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది చెప్పాలి. ఆ పని మీద ఉన్నాం. మా కూటమి జనసేన పార్టీ ఇది కూడా చాలా యంగెస్ట్ పార్టీ అది, కాబట్టి వాళ్ళ సపోర్ట్తో కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి అతిపెద్ద పార్టీ. మొన్న కూడా తెలుగుదేశం పార్టీ ఓడింది, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేదనేది నా దృఢ నమ్మకం. అదే జరిగింది. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద మెంబర్షిప్ ఉన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ పార్టీ. కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది ఇంతకాలం. పశ్చిమ నియోజకవర్గం